కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. దాదాపు కంప్యూటర్ పిల్లలు ఎవరు కూడా ఈ గత 2 సంవత్సరాల నుండి ఒక్కరు కూడా కాల్ లేకుండా కోసం కానీ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన జైత్యాల ఐటీఐకి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ముందుగానే మనకు ఒక 2-3 నెలలు ముందుగానే కంపెనీస్ వాళ్ళు మీట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా స్కాండర్ ఎలక్ట్రికల్స్, తోషిబా కంపెనీ, రనే బ్రేకర్ లైనర్స్, ఎంఆర్ఎఫ్, ఇన్ఫోసిస్ వారు ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. ఇన్ఫోసిస్ వారు వీరు పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని కోర్సు కంప్లీట్ అయ్యి రిజల్ట్ రాకముందే వాళ్ళు కంపెనీలోకి అంటే జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు. ఇలాంటి సహాయ సహకారాలు ఉంటే మన జైత్యాల్లో ఐటీఐ ఏటీసీ కోర్సులలో చేరిన పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఏటీసీ అడ్వాన్స్డ్ ఏటీసీలో చాలా కొత్త కోర్సులు వచ్చాయి, 6 కోర్సులు వచ్చాయి. అన్నీ ఒక 50-100 కోర్సులు వడబోసి ఒక 6 కోర్సులు సెలెక్ట్ చేయడం జరిగింది. అన్ని ఇంపార్టెంట్ కోర్సులే. ఇప్పుడు ఈ సంవత్సరం పిల్లల్ని అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. 100% ఇది కూడా అడ్మిషన్స్ తీసుకోవడం ఇది మన రికార్డు. వితిన్ ఒక 1 వీక్లో దీనికి కూడా మన ఎమ్మెల్యే గారు చాలా అన్ని రకాలుగా మనకు ప్రోత్సహించడంతో అన్ని రకాలుగా అన్ని వర్గాలకు అన్ని ఏరియాలలో దీన్ని ప్రచారం చేయడంతో వితిన్ 10 రోజుల్లోనే మనకి 100% అడ్మిషన్స్ అయినాయి. ఇది ఒక రికార్డు ఇక్కడ మన జైత్యాల ప్రాంతంలో. మన ప్రిన్సిపాల్ తరఫున నేను మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన యొక్క పిల్లలను ఉద్దేశించి కాన్వకేషన్ డే సందర్భంగా ప్రసంగిస్తారు. వరకు మీరు విద్యార్థులు ఇప్పుడిప్పుడే మీరు సొసైటీలకు బయటకు వస్తున్నారు కాబట్టి ఏదో సర్టిఫికెట్లు ఇచ్చిపోవడమే కాదు, మీ తండ్రి వయసు ఉన్నావని అంతకంటే ఇంకా పెద్దవాని మనవరాలే పుట్టింది అదే స్కూల్ పోతున్నారు. అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా once again I congratulate all of you. I wish you all the best in your future also. ఎందుకంటే ఇక్కడ నుంచి 50 మీటర్లు నడిస్తే ఆరోగ్యానికి మంచిదే తప్ప హాని జరగదు. ఒక మంచి వాకింగ్ కూడా అవుతుంది. అక్కడ రోడ్డు లేదు, మంచి రోడ్డు 75 లక్షలతోటి మంచి రోడ్డు కూడా ఇస్తున్నా. రేపటి నాడు జాయిన్ కాబోయే మీ జూనియర్స్కి కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, ఇక్కడ అన్ని అమ్యూనిటీస్ తోటి రోడ్తో సహా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా భారతీయ యువత విద్యలో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వృత్తి విద్యా కోర్సులు చేసినప్పుడే మనకు ఉద్యోగ భద్రత కొంతవరకు ఉంటుంది. ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. అంతేగాని మూస పద్ధతిలో నేను ఎంబీఏ ఫైనాన్స్ చేసినా అందరు బ్యాంకులో చుట్టూ తిరుగుతూ ఎన్నొస్తాయి, జనరల్ ఎంబీఏ చేసినట్టు ఎన్ని వస్తాయి, జనరల్ బీకామ్ చేసినట్టు ఎన్ని వస్తాయి. కానీ ఇవాళ టెక్నికల్ సైడ్ పోతే నేను చూస్తూ ఉన్నాం. ఒక ఎమ్మెల్యే నన్ను పక్క పెట్టాడు. నాకు హైదరాబాద్లో కూడా ఇల్లు, ఒక వాషింగ్ మిషన్ కావాలంటే తప్పుతుంది. 1 లక్ష చేసి పోయినా అది ఎటో పోయింది, మళ్ళీ వాళ్ళ అడ్రస్ మనకు లేదు, మన అడ్రస్ వాళ్ళకి లేదు. సో మచ్ షార్టేజ్ ఆఫ్ టెక్నికల్ పీపుల్. అది ఇండియాలో కావచ్చు, గ్లోబల్ కావచ్చు. ఇవాళ గ్లోబలైజేషన్ అయింది, ప్రపంచీకరణ అయిపోయింది. యూ ఆల్వేస్ షుడ్ థింక్ వెరీ బ్రాడ్లీ. ఎందుకంటే అబ్రాడ్ పోయే వాళ్ళు మన దగ్గర ఎక్కువ, కానీ అబ్రాడ్ ఉత్త చేతులతో పోతే ఏమొస్తుంది విదేశాలకు? లేబర్ పని వస్తుంది. ఆ లేబర్ పని వాస్తవానికి అక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా ఉంది. అక్కడ ఎన్ని గంటలు దుబాయ్లో వాళ్ళు పని చేస్తున్నారో, మస్కట్లో పని చేస్తున్నారో, సౌదీలో పని చేస్తున్నారో, మలేషియా, సింగపూర్లో లేబర్ పని చేస్తున్నారో, ఆ 16 గంటలు పని చేస్తే 20,000 ఇక్కడ కూడా వస్తాయి. ఇక్కడ వారికి ఏమవుతుంది? మన కురుళ్ళు ఏడకత్తాయి, పుట్టెంకలు ఏడకత్తాయి, సుప్రాదేవుడు ఏడకత్తది. రాకపోతే తిడతాడు, నువ్వు చేసి పిల్లకపోతే తిడతాడు. అంతేనా? పిల్లకంటే పెద్దవాడిని చదువుకున్నవాడిని కాబట్టి ఒక ఫోటో బోర్డు రోజు దిగవచ్చు. కానీ 2-3 సూచనలు మేము టీచర్స్ కూడా చెప్పేటి
వచ్చిన సందర్భంలో చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కూడా మనం కొంత మన క్యారెక్టర్ కావచ్చు, మన కల్చర్ కావచ్చు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన అలవాట్లు, మన గొప్ప భారతీయ సంస్కృతి, అలాంటి దాన్ని మనం కాపాడుకుంటూ అలాంటివి పాటించినప్పుడు తప్పకుండా మీరు ముందు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఏ వృత్తి అయినా కానీ ఇఫ్ యు ఆర్ గుడ్ యూ విల్ ఎక్సెల్. ఇప్పుడు నేను చూస్తాను కొంతమంది నా దగ్గర ప్లంబర్ పని చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి ఇల్లు కట్టారు, మెకానిక్లు ఉన్నారు, సైకిల్ మోటార్ మెకానిక్లు, కారు మెకానిక్లు, మంచి ఆర్థికంగా పొద్దుతే 1000, 2000, 3000 సంపాదించుకుంటారు కూడా ఉన్నారు. అంటే ఏదైతే మీరు ఇవాళ నేర్చుకుంటున్నారో దాంట్లో ప్రావీణ్యత పొందాలి. సర్టిఫికేట్ ఈజ్ నాట్ ద ఫైనల్ ఎట్ ఆల్. నేను ఎంఎస్ చేసిన తర్వాత, ఎంఎస్ మాస్టర్ ఇన్ సర్జరీ చేసిన తర్వాత ఉయ్యూరు అనే విలేజ్ విజయవాడ దగ్గర మిషనరీ హాస్పిటల్లో నేను కొంచెం చెప్పుకుంటే కాదు, ఈ బేసిక్ కోర్స్ ఏదైతే మీరు కంప్లీట్ చేసుకున్నారో దీన్ని ఉపయోగించుకొని రేపటి నాడు ఇంకా మన ఐటీఐ ఇప్పుడు కంప్లీట్ చేసుకొని ఇంకా అడ్వాన్స్డ్ కోర్సులు చేయాల్సిందిగా మీ అందరినీ కూడా నేను సూచన చేస్తూ, మరి జైత్యాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో చాలా ఐటీఐలు నడుస్తూ ఉన్నాయి. కానీ గత కొన్ని ఏళ్ళుగా అనొచ్చు, ఒక దశాబ్దం పైన అనుకోవచ్చు, మోర్ దాన్ ఏ డికేడ్ నుంచి మొత్తం కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ రావడం, కొత్త కొత్త కంపెనీలు రావడం, కొత్త కొత్త మిషనరీస్ రావడం, మరి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అనుకున్న స్థాయిలో ఐటీఐలలో టీచింగ్ ప్యాటర్న్లో కావచ్చు, ట్రైనింగ్ దాంట్లో కావచ్చు, ఆ స్థాయిలో కొంత మార్పు ఉన్నా ఆ స్థాయిలో మార్పు రాలేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాన్య రైతు కుటుంబం నుంచి జన్మించి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి వ్యక్తి, వారు ఇదంతా కూడా ఆలోచన చేసి మరి వాళ్ళ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది యువకులు ఎక్కడున్నారంటే భారతదేశంలో. అలా ఎలాంటి సందేహం లేదు. ఇలా దాదాపు 135 కోట్లలో 65-70 కోట్ల మంది యువకులు ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులు ప్రపంచంలో ఎక్కడ కూడా లేరు. ఈ యువత అనేది భారతదేశానికి ఒక శక్తి అంటే కొట్లాడేందుకు ఒక మిలిటరీకే కాదు, ఏది చేయాలన్నా కానీ మీ మేధో సంపత్తి కావచ్చు, మీకుండే వివిధ రకాల నాలెడ్జ్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు, అన్నీ ఉపయోగించుకొని మీరు ఉపయోగపడుకుంటూ మీరు మీ కుటుంబాలకు ఈ దేశానికి ఉపయోగపడాల్సిన అవసరం. ఇంత టెక్నాలజీలో ఇన్నోవేషన్ వస్తున్న సందర్భం కంప్లీట్గా మారిపోతా ఉంది. ఐఎమ్ ఏ డాక్టర్. వెన్ ఐ స్టార్టెడ్ మై ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఆప్థాల్మాలజిస్ట్, ఎంబీబీఎస్ వదిలేదా. నేను మొదలుపెట్టినాడు ఒక తీరుండే, నేను కంప్లీట్ అయ్యే స్టేజ్ విత్ ఇన్ 3 ఇయర్స్ కోర్స్ ఆప్థాల్మిక్ సర్జరీలో మార్పు వచ్చేసి నేను ప్రాక్టీస్ పెట్టినాక 5 ఏళ్ళకి ఒక తీరు, 10 ఏళ్ళకి ఒక తీరు, రెగ్యులర్గా చేంజ్ చేస్తూనే ఉండదు. ఎంత మార్పు వచ్చిందంటే నేను ఈ మధ్యకాలంలో ఒక 60 లక్షలు పెట్టి కొత్త ఎక్విప్మెంట్ తీసుకురావాల్సి వచ్చింది. ఆ రకంగా అడ్వాన్స్డ్ పోతుంటేనే మనం తట్టుకోగలుగుతాం. ఇవాళకి సంజయ్ కుమార్ అనే వ్యక్తి 12 ఏళ్ళకి రాజకీయాలు తిరుగుతున్నా కానీ ఇంకా నా ప్రొఫెషన్ నేను తట్టుకోగలుగుతాను. రీజన్ ఏంటంటే అలాంగ్ విత్ ద అడ్వాన్స్మెంట్ మనం కొంతవరకైనా అడ్వాన్స్ అయినాం కాబట్టి మేము చేయగలుగుతాం. నేను కావచ్చు, మా ఫ్రెండ్ కొలీగ్ డాక్టర్ వాళ్ళు. మరి ఇవాళ మీరు కూడా ఏదైతే అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ టాటా వాళ్ళ కొలాబరేషన్తో మన జైత్యాలు ఏర్పాటు చేయబోతున్నాం. దాంట్లో గతంలో ఈ డ్రాఫ్ట్స్మెన్, ఎలక్ట్రీషియన్కి అదనంగా రోబోటిక్ కోర్సులు కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, మొత్తం ఎలక్ట్రిక్ అవుతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ మెకానిజం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కొత్త కోర్సులు వచ్చాయి. బ్రహ్మాండంగా 5 కోట్లతోటి రాజారాం రోడ్ దగ్గరనే, టిఆర్ నగర్ దగ్గర విశాలంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసి
మన అంతకుముందు కూడా కొన్ని ఉండే ఇన్స్టిట్యూట్, వాటికి రోడే ఉండకపో. ఇక్కడ ఇది ఉన్నా కానీ దీనికేమో అరపర వసతులు. దానికి మంచి 850 మీటర్ల రోడ్డు. 850 మీటర్లు అబ్బో అనుకోవద్దు. నేను సర్కార్ వల్లే చదివిన. అది కిలోమీటర్ ఉంటుండే స్కూల్, సైకిల్ మీద పోతుండే. సార్ ఇక్కడ పగలబాబు రాజశేఖర్ అబ్దుల్ మీరు ఓకే సార్ సిద్ధార్థ ఓకే సార్ ఓకే సార్ మంత్రి సరిత వసంత బంద్రం ఓకే ఓకే నల్వాల ఓకే రాజుల మనది ఓకే మోత్కూర్ మహేష్ అదలాపురం సాయికు ఆర్మూల నితిన్ అభిలాష్ ఆర్మూల పిల్లలు పైకి వస్తారు మంచిగా. సాయి కుమార్ అట్లా అట్లా అరే